మా పెద్దగోడు ఈ సినిమాలో ఆడి నటనలో కొత్త కోణం చూపించినాడు సారు. సినిమా బాగుంది. కానీ అందరికీ నమస్తే అండి. నవీన్ శ్రీ మరో కోణం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రీసెంట్గా కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను పెద్ద సినిమా చూసి నా అభిప్రాయం ఏంటో తెలియజేయమని నాకు మెసేజ్ చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. పెద్ద సినిమా కోసం నేను మాట్లాడే ముందు 1990లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పాల్సి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో కామేశ్వరిపేట అని ఒక ఊరు ఉండేది. ఇటు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి, అటు ఉర్లాం రైల్వే స్టేషన్కి మధ్యలో ఉండేది. ఆ ఊరికి రవాణా సదుపాయం చాలా తక్కువ. ఊరు గుండా రైల్వే ట్రాక్ వెళ్తుండేది కానీ ఒక్క ట్రైన్ కూడా అక్కడ ఆగేది కాదు. రవాణాకి ఆ ఊర్లో ఉండేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుండేవారు. ఆ ఇబ్బందితో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఊర్లో ఎలాగైనా కనీసం ఒక ట్రైన్ అయినా ఆఫ్ చేయాలని దారి గుండా వెళ్ళే ట్రైన్స్ మీద రాళ్లు రువ్వటం మొదలుపెట్టారు. అది చూసి రైల్వే డిపార్ట్మెంటు 2 ప్యాసింజర్ ట్రైన్లకి ఒక్కొక్క నిమిషం హాల్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక ఊరికి రవాణా సౌకర్యం లేకపోతే వచ్చే ఇబ్బందులేంటి? ఆ ఇబ్బందుల వల్ల ఆ గ్రామస్తులు గాని ఫ్రస్ట్రేట్ అయితే వాళ్ళు ఏమేం చేయగలరు అని తెలుసుకోవటానికి. ఇలాంటి నిజ జీవితాల సంఘటనల స్ఫూర్తితోనే బుచ్చిబాబు గారు బహుశా పెద్ద స్క్రిప్ట్ రాసుకొని ఉండుంటారు. ఈ సినిమాలో నాకు కొన్ని మంచి విషయాలు బాగా ఆకర్షించాయి. అందులో మొదటిది, ఆట మొదలైన తర్వాత ఆటగాడిది ఏ కులమని, మతమని జనాలు చూడరు. అతన్ని ఎంకరేజ్ చేస్తారు అని. ఈ పాయింట్‌ని ఈ స్టోరీలో ఎస్టాబ్లిష్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. అదెలా అంటే, ఇందులో పెద్ది చాలా గొప్ప క్రికెటర్. అతని ఆటను చూడ్డానికి ప్రేక్షకులు గ్రౌండ్‌కొచ్చి అతన్ని పెద్ది, పెద్ది అని పేరు పెట్టి ఎంకరేజ్ చేస్తా ఉంటారు. అతను కూలి కోసం క్రికెట్ ఆడుతా ఉంటాడు. గ్రౌండ్ బయట పెద్దిని ఎవరు పేరు కూడా పెట్టి పిలవరు. కొండజాతి మనిషని, కొండోడని పిలుస్తా ఉంటారు. ఒకసారి తన కోచ్‌తో బాధ వెళ్లిబుచ్చుకుంటాడు. అప్పుడు ఏమంటాడంటే, అతను గ్రౌండ్‌కి వెళ్లి క్రికెట్ ఆడుతుంది కూలి కోసం కాదని, అక్కడ జనాలు అతను కొండోడని అవన్నీ మర్చిపోయి అతని పేరు పెట్టి మరి పిలిసి ఎంకరేజ్ చేస్తున్నారని. దానికోసమే అతను క్రికెట్ ఆడతాడని చెప్తాడు. ఆ సమయంలో ఆ పాయింట్ మనల్ని తట్టి లేపుతుంది. గ్రౌండ్ బయట తనకెప్పుడు దొరకని గౌరవాన్ని పెద్ది తన ఆటలో వెతుక్కుంటున్నాడని ఎస్టాబ్లిష్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. ఇంకా ఈ సినిమాలో నన్ను ఆకర్షించిన ఇంకొక మంచి విషయం, ఏ సమస్యకైనా ఎదురెళ్ళాలి తప్పితే పారిపోకూడదు అని ఇచ్చిన సందేశం. ఇది ఈ సినిమాలో మనకెలా చూపిచ్చారంటే, ఇందాక చెప్పినట్టు పెద్ది చాలా మంచి క్రికెటర్. 100% ఎనర్జీ పెట్టి ఆడుతా ఉంటాడు. కానీ ఆ ఆటలో కూడా తన్ని తొక్కేయటం మొదలుపెడతారు. అప్పుడు తనేమనుకుంటాడంటే, క్రికెట్ ఆటైతే గెలుపుకైనా, ఓటమికైనా పెద్ది ఒక్కడే 100% ఇస్తే సరిపోదు. అందరి సహకారం కావాలి అని అనుకుంటాడు. అదే తను ఒక్కడే ఆడే ఆటైతే 100% ఎఫర్ట్ పెట్టి గెలుపునైనా, ఓటమినైనా స్వీకరించొచ్చని అనుకుంటాడు. అప్పుడు తనలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్‌ని, స్పోర్టింగ్ స్పిరిట్‌ని తీసుకొని వాటన్నిటిని ఒక కొత్త గేమ్ వైపు మళ్ళిస్తాడు. మళ్ళించి అందులో సక్సెస్ అవుతాడు. ఇది చాలా గొప్ప సందేశం. మనలో చాలామంది ఏదైనా ఒక విషయం మీద 100% ఎఫర్ట్ పెట్టిన తర్వాత అది సక్సెస్ కాకపోతే నిరాశకు లోనవుతాం. మళ్ళీ ట్రై చేయటానికి వెనకాడతాం. అలాంటి అలాంటి వాళ్ళందరికీ ఈ సందేశం కొంతైనా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఈ సినిమాలో పెద్ది తన ఊరికి ఎలాగైనా ఒక గుర్తింపు తేవాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. ఒకసారి నిర్దేశించుకున్నాక అతనికి చాలా అవాంతరాలు ఎదురవుతాయి. తన సొంత వాళ్ళతోనే మాటలు పడతాడు. అలాగే ఊరు కాని ఊరు వెళ్ళి రకరకాల పనులు చేస్తుంటాడు. అవమానాలు ఎదుర్కొంటాడు. ఎన్నో త్యాగాలు చేస్తాడు. పెద్ది సిగరెట్ తాగడాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండటం మనం సినిమా మొదట్లో గమనిస్తాం. అది తన లక్ష్యానికి అవరోధం అని ఎప్పుడైతే తను తెలుసుకుంటాడో అది కూడా మానేస్తాడు. ఇ ఆఖరికి ఇన్ని అవాంతరాలు, త్యాగాలు ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధిస్తాడు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకుడికి ఏదో ఒక మూలన ఖచ్చితంగా చిన్న ఇన్స్పిరేషన్ అయినా రాకమానదు. ఈ సినిమాకి ప్రధానమైన బలాలు అంటే పాజిటివ్ పాయింట్స్, రామ్ చరణ్ గారు, జగపత్ బాబు గారు, ఇంకా శివరాజ్ కుమార్ గార్ల నటనా ప్రతిభ. ఇంకా రామ్ చరణ్ గారి డాన్సులు, ఫైట్లు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రామ్ చరణ్ గారి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. పెద్ది క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు అతన్ని అవమానించాలని చెప్పి 2 టీంలు, ఆపోజిట్ టీంలు కలిసిపోయి 21 మంది ఒక టీమ్‌గా, పెద్ది ఒక్కడే ఒక టీమ్‌గా ఆడాల్సొస్తుంది. 1 వర్సెస్ 21 అనే కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఉన్న బలహీనతలన్నింటినీ ఒక్కొక్కటిని మర్చిపోయేలా చేస్తూ తన పెర్ఫార్మన్స్‌తో ఈ సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ గారు ఒక్కరే తన భుజాలపై మోసారనిపిస్తుంది. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా ఈ సినిమాలో ఒక ప్రయోగం చేశారు. అది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం.
క్రికెట్ ఆట నుంచి కుస్తీ ఆట వైపు మారే సన్నివేశాల్లో రామ్ చరణ్ గారి నటన టాప్ నాచ్‌గా ఉంటుంది. ఒక బాడీ బిల్డర్‌గా అతని ట్రాన్స్‌ఫర్మేషను, ఒక కుస్తీ ఆటగాడిగా అతని కదలికలు, అతని వేష భాష, ఆహార్యం ఇవన్నీ చూస్తే నిజంగా మనం ఒక కుస్తీ ఆటగాడిని చూస్తున్నామా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఆ పాత్ర పోషణ కోసం అతను పడిన కష్టాన్ని నిజంగా అభినందించి తీరాల్సిందే. అలాగే సినిమా చివరిలో ఉన్న ఒక 20 నిమిషాల పాటు అతని పెర్ఫార్మన్స్, అతని నటనలోని ఒక కొత్త కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఒక సన్నివేశంలో అతను కాలికి చెప్పులు వేసుకోవాలనుకుంటాడు. కానీ అతని కాళ్ళు అందుకు సహకరించవు. అప్పుడు ఆ చెప్పు పట్టుకుని అందులోకి కాళ్ళు నెమ్మదిగా తోస్తాడు. ఆ సమయంలో అతని కళ్ళల్లో బాధ, ఇంకా అదే సమయంలో వాళ్ళ ఊరు కోసం ఏం చేయలేకపోయానని తపన, ఇవన్నీ కూడా అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఏ డైలాగ్స్ ఏమీ అవసరం లేకుండా అతని మొహం చూసి అతను పడే వేదనని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో జగపత్ బాబు గారు అప్పల్ సూరి అనే ఒక పాత్ర పోషించారు. ఆ పాత్ర అతని కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అలాగే 'శివరాజ్ కుమార్' గారి సెటిల్డ్ నటన నిజంగా చాలా బావుంది. అంటే ఏదో ఆవేశంతో ఊగిపోయి ఏదో అని వీరావేశం నటన కాకుండా ఆవేశాన్నంతటిని బిగబట్టి ఒక సెటిల్డ్‌గా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అది సినిమాకి నిజంగా ఒక మంచి యాడ్ ఆన్ అవుతుంది. వీరందరి నటన మనం సినిమాలో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఇక ఈ సినిమా బలహీనతల విషయానికొస్తే, అంటే నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే ప్రధానమైనది సినిమా యొక్క నిడివి అంటే లెంత్. సినిమా తాలూకా నిడివి 3 గంటల పైనే ఉంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా చేసి కొన్ని అనవసరమైన సన్నివేశాలను కత్తిరించి ఉండుంటే సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళుండేది. ఇక రెండోది హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ. ఇలాంటి ఇన్‌స్పిరేషన్ కలిగించే సినిమాల్లో హీరోయిన్ పాత్ర, హీరో ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు అతన్ని మోటివేట్ చేయటం, లేదా తన మాటలు, చేతల ద్వారా అతన్ని ఇన్‌స్పైర్ చేయించే రోల్ గాని హీరోయిన్‌కి ఇచ్చి ఉండుంటే ఈ సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయుండేది. చివరగా 'పెద్ది' సినిమా రామ్ చరణ్ గారిలో ఓ కొత్త నటుడిని, అతని నటనలో ఓ కొత్త కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇదండి 'పెద్ది' సినిమాపై నా అభిప్రాయం, నా మరో కోణం. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.